నమస్తే అండి. ఈ వీడియో వచ్చరికి ఎడ్యుకేషన్ గురించి అండి. ఇది కొంతమందిలో పిల్లలు చదవట్లేదని, పిల్లలు చదివినా కానీ వారికి గుర్తుండట్లేదని, లేదంటే వాళ్ళు కూర్చునే ప్లేస్లో కూర్చుని ఒక పావు గంట చదివేసి వెళ్ళిపోవటం కానీ, ఎంతసేపు కూర్చొని చదివినా కానీ వాళ్ళు చదువు మీద ఇంట్రెస్ట్ చూపించకుండా వీడియో గేమ్స్, ఫోన్లు అవి పట్టుకొని ఉండటం, అలాంటి వారికి ఇది బెస్ట్ వీడియో అండి. ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి, 10th క్లాస్ ఎగ్జామ్స్ కానీ ఏదైనా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కానీ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఈ వీడియో చాలామంది అడుగుతున్నారు. పిల్లలని ఎక్కడ కూర్చోబెట్టి చదివిస్తే వారికి నాలెడ్జ్ వస్తుంది, వాళ్ళు చదివింది గుర్తుంటుంది, వాళ్ళకి బుర్రకెక్కిద్ది అనేది చాలామంది కామెంట్ చేస్తున్నారు, చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు. అందుకని చెప్పేసి ఈ వీడియో ముఖ్యంగా పిల్లల కోసమే చేస్తున్నానండి. పిల్లలు ఎక్కడ కూర్చొని చదివితే బాగుంటుంది అనేది విషయం మీద మీకు ఇప్పుడు ఇది ఒక ఇల్లు తీసుకున్నాము. ఇది అంతా మీకు తెలిసిందేను. ఇది వచ్చలికి ఇది హాలు, ఇది చిల్డ్రన్ బెడ్రూము, ఇది మాస్టర్ బెడ్రూము, ఇది టాయిలెట్, ఇది కిచెన్ అండి. ఈ విధంగా ఒక ఇల్లు తీసుకుంటే ఇది మనకు వచ్చరికి ఈస్ట్, ఇది తూర్పు అండి, ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్. ఇక్కడ వచ్చరికి ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువు ఇవి కూడా తెలిసినవి. ఇక్కడ ముఖ్యంగా మీకు తెలియకుండా నేను కొత్తగా చెప్పేది ఏంటంటే, మీ పిల్లల్ని ఎక్కడ కూర్చోబెట్టి చదివిస్తే వాళ్ళకి చదువుతున్నది మైండ్లోకి ఎక్కుతుంది, మర్చిపోకుండా ఉంటారు, అదేవిధంగా కంటిన్యూగా మంచి మార్కులు సంపాదిస్తారు అనే విషయం మీద మూడు పాయింట్లు ఉన్నాయండి. ఈ 3 స్థానాలు అనేవి మీ పిల్లల్ని కూర్చోబెట్టి చదివిస్తే వాళ్ళు రేపు మంచి ర్యాంకు సంపాదించడం కానీ, లేదంటే బాగా చదవడం కానీ, చదివింది గుర్తుండటం కానీ, మర్చిపోకుండా ఉండటం కానీ జరుగుతుంది. అది ఎక్కడ ఫస్ట్ వచ్చరికి నార్త్ ఈస్ట్ అంటామండి, ఈశాన్యం. ఇది ఈశాన్యం. ఈశాన్యం అనేది సపోజ్ ఇట్లా ఉందనుకోండి, ఈశాన్యం అనేది ఈ విధంగా వస్తుంది. ఇది ఈశాన్యం అనేది ఈ విధంగా వస్తుంది. అంటే ఇది బ్రహ్మస్థానము. ఈ బ్రహ్మస్థానం నుంచి మొత్తం 16 భాగాలు చేసినప్పుడు ఇంటిని ఏ విధంగా తీసుకుంటామనేది ఇది నార్త్ ఈస్ట్ అంటామండి. ఇది నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యము. ఈశాన్యం అంటే మీకు తెలిసిందేని, ఇక్కడ శివుడు ఉంటాడు, ప్లస్ గురువు ఉంటారండి. ఇక్కడ ఉండటం వల్ల ఏంటంటే ఆ గురు బలం పెరుగుతుంది, శివయ్య అనుగ్రహం ఉండటం వల్ల వీళ్ళకి ఇల్లు చదివేదలికి ఒక క్లారిటీ వస్తుంది. క్లారిటీ ఆఫ్ మైండ్ అంటాం ఈ జోన్ని మనం. ఒక క్లారిటీ ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు అనేది వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. అది కూడా మైండ్, క్లారిటీ అండ్ మైండ్కి సంబంధించింది కాబట్టి వాళ్ళు చదివేదానికి ఒక బుర్రలోకి ఎక్కించుకోవడం కానీ, బాగా గుర్తుంచుకోవడం కానీ దానికి సంబంధించింది. కాబట్టి ఫస్ట్ వచ్చరికి ఈ ఈశాన్య భాగంలో ఇక్కడ కానీ ఆలే కాబట్టి ఇక్కడ కానీ ఎక్కడైనా మీ పిల్లల్ని కూర్చోబెట్టి ఇక్కడ కనుక చదివిస్తే చాలా బాగుంటుంది, మంచి మార్కులు వస్తాయి. ఇది ఫస్ట్ ప్లేస్. ఓన్లీ పిల్లల కోసమే కాదండి, మీరు ఇంట్లో ఉండి మీరు కూడా ఏమన్నా కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, ఐపీఎస్లు కానీ, డాక్టర్లు కానీ, ఐఏఎస్లు కానీ ఎవరైనా సరే ఎడ్యుకేషన్ పరంగా ఒక సబ్జెక్టు, ఒక కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఏదైనా రాస్తున్నప్పుడు, అది బ్యాంకింగ్ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఏదైనా సరే మీరు కనుక ఒక కాంపిటీషన్ ఎగ్జామ్ చదవాలన్నా ఏం చేయాలన్నా కానీ ఈ ప్లేస్లో కూర్చొని చదివితే ఆ చదివింది అనేది మీకు కంపల్సరీగా గుర్తుంటుంది. ఎందుకంటే ఈ జోనొచ్చలకి మెయిన్ ఒక క్లారిటీ ఇస్తుంది. మీ మైండ్ అనేది ఒక క్లారిటీ మైండ్కి సంబంధించింది. ఇది ఫస్ట్. ఇక రెండో ప్లేస్ వచ్చేసరికి మెయిన్ మీకు ఈ విధంగా ఇట్లా వస్తుంది. రెండో ప్లేస్ వచ్చేసరికి ఈ విధంగా ఈ బ్రహ్మస్థానం నుంచి ఈ విధంగా వస్తుంది మీకు. ఇది వెస్ట్, సౌత్, వెస్ట్ అండి. ఇది రెండవ ప్లేస్. ఇది మొదటి ప్లేసు. ఇది ఇక్కడ కుదరకపోతే ఇది వచ్చేసరికి బెడ్రూమ్లో వచ్చేసిద్దండి. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్లో అట్లా వస్తుంది. ఇక్కడ నైరుతి ఉంటే ఈ నైరుతి పక్కన వచ్చింది ఈ జోన్ అనేది కూడా. ఇది వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్గా 2 రకాలుగా చెబుతామండి. ఈ జోన్ 2 రకాలుగా చెప్తారు మనము. ఈ జోన్ వచ్చేసరికి ఎడ్యుకేషను, సేవింగ్కి సంబంధించిందండి. ఇక్కడ మనము డబ్బుని నిలబెట్టుకోవచ్చు, సేవింగ్ చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ పనికి వచ్చిందండి. ఇది ఎడ్యుకేషను అండ్ సేవింగ్. ఎడ్యుకేషన్ సంబంధించింది, నాలెడ్జ్కి సంబంధించింది, డబ్బులు నిలబెట్టుకోవడానికి కూడా పనికి వస్తుంది.
కాబట్టి ఈ జోన్ కూడా చాలా ఇంపార్టెంట్. మీ పిల్లలు కనుక ఇక్కడ కుదరకపోతే ఇక్కడైనా సరే ఉంచినా కానీ ఈ జోను మొత్తము ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇది ఎడ్యుకేషన్ సేవింగ్ జోన్ అంటాం మనము. కాబట్టి ఈ ప్లేస్లో ఎక్కడైనా కూర్చోబెట్టేసి మీ పిల్లల్ని చదివించవచ్చు. ఈ చదివిస్తే కూడా ఇక్కడ కూడా బాగుంటుంది, ఎందుకంటే ఎడ్యుకేషన్ సేవింగ్ రెండూ ఉంటాయి. కాబట్టి ఇది కూడా బెస్ట్ జోన్. ఇక మూడోదికి ఈ విధంగా ఉంటుందండి. మూడోది ఈస్ట్ సౌత్ ఈస్ట్ అంటామండి. ఈస్ట్ సౌత్ ఈస్ట్ మూడోదికి ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఈ జోన్ కూడా ఎడ్యుకేషన్కి చాలా ఉపయోగపడుతుందండి. ఈస్ట్ సౌత్ ఈస్ట్లో వచ్చరికి ఇది ఎనాలిసిస్ చేస్తారండి. ఇక్కడ కనుక ఎవరైనా పిల్లలు కానీ, లేదంటే మెడిసిన్ చేసేవాళ్ళు కానీ, ఇంజనీర్లు కానీ, R&D చేసేవాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు ఎక్కువ కూర్చుంటే ఏంటంటే వీళ్ళన్నీ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చరికి ఎనాలిసిస్ చేస్తూ ఉంటారు. ఇది ఎట్లా వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది, ఇట్లా ఎందుకు రావాలి, ఈ ఫార్ములా ఎందుకు రావాలి, ఈ ఫార్ములాని ఈ విధంగా చేయొచ్చు కదా, ఈ విధంగానే ఎందుకు చేయాలి అనేది ఒక ఎనాలిసిస్ చేస్తూ ఉంటారు ఈ జోన్లో. అంటే వీళ్ళు చదివేటప్పుడు కూడా ఒక దాన్ని చదువుతూ పాటు దాన్ని ఇంకా వేరే విధంగా కూడా ఎట్లా నెక్స్ట్ లెవెల్లో చేయొచ్చు అనేది సైన్స్ వాళ్ళు కానీ, మ్యాథ్స్ వాళ్ళు కానీ, సైంటిస్టులు కానీ, డాక్టర్లు కానీ ఇది చాలా బెస్ట్ జోన్ అండి. ఎందుకంటే వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటారు, R&D చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎనాలిసిస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఎనాలిసిస్కి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఒక మూడో జోను. ఎవరైనా సరే మీ ఇంట్లో మీ పిల్లలని ఈ విధంగా 3 జోన్లో కూర్చోబెట్టికంగా చదివిస్తే రేపు 10th కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, లేదా ఎంసెట్ కానీ, ఏదైనా సరే ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ ఏదైనా సరే ఈ 3 జోన్లు కనుక ఐడెంటిఫై చేసి ఇక్కడ వాళ్ళ బుక్స్ పెడతాం. కానీ ఇక్కడ బుక్స్ కూడా పెట్టచ్చండి. ఇక్కడ బుక్స్ పెట్టినా కానీ వాళ్ళకి చాలా బాగుంటుంది. మీ పిల్లలు ఎవరైనా చదవట్లేదు, లేదు మొండిగా ఉంటున్నారు, లేదంటే వాళ్ళు స్కూల్ నుంచి రాగానే బ్యాగ్స్ పడేసేసి వాళ్ళు గేమ్స్ ఆడటం, మొబైల్ చూడటం వాళ్ళు కానీ చేస్తుంటే చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంటే మీరేం చేయాలంటే వారి యొక్క బుక్స్ని వారి చేత ఇక్కడ పెట్టచ్చండి. వెస్ట్ సౌత్లో కనుక వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళు బుక్స్ పెడితే ఆటోమేటిక్గా 10 daysలో అనేది వాళ్ళ ఫీలింగ్ అనేది మారిపోతూ ఉంటుంది. ఎక్కువ చదువు మీదకి ఎక్కువగా మారుతూ ఉంటుంది. నిదానంగా ఆటలు తగ్గిపోతాయి. కాబట్టి మీ పిల్లలు ఎవరైనా చదవకపోయినా, లేదంటే చదివింది గుర్తుండకపోతే మటుకి ఈ విధంగా చేయండి. చదవకుండా మొండిగా ఉండి గేమ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటే మటుకి అటువంటి వారు మీ పిల్లల యొక్క బుక్స్ని ఈ జోన్లో పెట్టించండి. ఈ విధంగా ఒకసారి పెట్టించండి. కాబట్టి ఈ వీడియో చూసిన వారు మీ పిల్లల యొక్క భవిష్యత్తు మీద మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్స్ వస్తున్నాయి. కాబట్టి ఎక్కువ మంది అడగటం వల్ల ఈ వీడియో చేశాను నేను. ఎవరైనా సరే ఈ వీడియోని చూసి మీకు అర్థం కాకపోతే ఒక్కసారి నాకు వాట్సాప్లో మీ మెసేజ్ పెట్టండి, నేను చూసి మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి. శుక్రాచార్య అంటారు. ఇక్కడ వచ్చేకి మెయిన్ ఇక్కడ చాలా మంది వచ్చేకి ఇందాక వీడియో బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసేయండి. పిల్లలకి స్టడీ వచ్చేది ఎక్కడ చదివిస్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి ఆ వీడియో అనేది మీకు మ్యాప్లో గ్రిడ్లో చూస్తే మీకు జోన్స్ అనేవి ఎక్కడెక్కడ వస్తాయనేది ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇందాక బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అది ఇందాక నార్త్ ఈస్ట్ అన్నాము. ఇవి ఇంట్లో వచ్చేకి వీరింట్లో నార్త్ ఈస్ట్ అనేది ఏడొచ్చింది. జనరల్గా అనుకుంటాం ఈ కార్నర్ నార్త్ ఈస్ట్ అనుకుంటాం, ఈశాన్యం అనుకుంటాము. కానీ వీరికి ఈశాన్యం అనేది ఇక్కడ వచ్చింది. అంటే నేను చెప్పిన ప్రకారం పిల్లలు అనేది పంచులు అంటే హాల్లో కూర్చోబెట్టి చదివిస్తే వీళ్ళ ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది. వీరు చదివింది కూడా గుర్తుంటుంది. కాబట్టి ఈ పిల్లల్ని మట్టుకు ఈ ప్లేస్లో కూర్చోబెట్టుకొని ఈ విధంగా జోన్స్ ప్రకారం చూసుకొని నార్త్ ఈస్ట్ అనేది ఈశాన్యం అనేది ఎక్కడ వచ్చిందో చూసుకొని ఈ విధంగా కూర్చోబెట్టి చదివితే ఆ పిల్లల్ని చదవటం కానీ చదివింది గుర్తుపెట్టుకోవడం కానీ చాలా బాగుంటుంది. వాళ్ళ డెవలప్మెంట్ బాగుంటుంది. ఎగ్జామ్స్ కూడా చాలా బాగా రాస్తారు, టెన్షన్ లేకుండా రాస్తారు. అంతేగాని నార్త్ ఈస్ట్ ఏడు వచ్చిందని చెప్పేసి ఏడుగుట్టి కూర్చో చదివిస్తే ఈ జోన్ వేరండి. ఇది వచ్చేకి ఇమ్యూనిటీ, హెల్త్ అండ్ ఇమ్యూనిటీకి సంబంధించింది. కాబట్టి ఇక్కడ కాకుండా ఇక్కడ నార్త్ అండి, ఇది వచ్చేకి క్లారిటీ మైండ్ అనేది ఏడొచ్చింది కాబట్టి ఏడు చదివించాలి. ఇది ఒక జోన్ అని చెప్పాను. రెండోది వచ్చేకి వెస్ట్ సౌత్ వెస్ట్ అని చెప్పాను. ఈ వెస్ట్ సౌత్ వెస్ట్ అనేది ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే ఇదిగో
ఇక్కడ చూడండి, ఈ మనం నైరుతి, ఇది ఎంత నైరుతికి సంబంధించింది. నైరుతి పక్కనే వస్తుంది వెస్ట్ సౌత్ వెస్ట్ అని చెప్పేసి. ఈ వెస్ట్ సౌత్ వెస్ట్ అనేది ఈ ఇంట్లో ఈ బెడ్రూమ్లో ఏడొచ్చింది. ఇది వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ సేవింగ్. నేను చెప్పేదండి బోర్డు మీద ఎడ్యుకేషన్ అండ్ సేవింగ్. ఈ ఎడ్యుకేషన్ సంబంధించింది కాబట్టి ఇక్కడ కూడా ఈ బెడ్రూమ్లో మీ పిల్లల్ని ఇక్కడ కూర్చోబెట్టి చదివించడం వల్ల వాళ్ళ జ్ఞాపశక్తి బాగుంటుంది, చదవటం. అంతేకాకుండా ఆటల కంటే చదువుకోవటం అనేది ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా పిల్లలు చదవకుండా మీ మాటగా ఉండకుండా మొండిగా ఉండి ఎడ్యుకేషన్ లేకుండా ఉంటే మటుకి వారి బుక్స్ని ఇచ్చరికి ఈ WSW అంటే ఎడ్యుకేషన్ సేవింగ్ జోన్లో కనుక వాళ్ళ చేత బుక్స్ పెట్టిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చేకి 10 డేస్లో వాళ్ళు ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ మీద వారి యొక్క మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ ఇంటిని ఒక జోన్స్ ప్రకారం వేసుకున్నప్పుడు మాత్రమే ఈ చక్రం విధించుకుని ఈ చక్రం నుంచి బ్రహ్మస్థానం నుంచి మనం చూసుకున్నప్పుడు మటుకి ఈ ఇంట్లో ఏ జోన్ అనేది ఎక్కడికి వచ్చిందనేది తెలిసిద్ది. ఇక మూడో జోన్ వచ్చేసి ఈస్ట్ సౌత్ ఈస్ట్ గురించి చెప్పాను. ఇదిగోండి ఈస్ట్ సౌత్ ఈస్ట్ అనేది ఇక్కడ వస్తుంది. అది ఇక్కడ అంటే ఈస్ట్ తర్వాత వచ్చేదాన్ని ఈస్ట్ సౌత్ ఈస్ట్ అంటారు. ఈ జోన్లో కూడా మీ పిల్లల్ని చదివించినా కానీ బాగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడైనా మీ పిల్లల్ని చదివించవచ్చు. ఇక్కడ కూడా వాళ్ళకి మంచి ప్లేసే వచ్చింది. కాబట్టి ఈ ఇంట్లో వారికి నేను సజెస్ట్ చేసింది ఏంటంటే, వీళ్ళ ఇంట్లో 10th క్లాస్ వాళ్ళు ఉన్నారు పిల్లలు. ఈ పిల్లల్ని ఇక్కడే కానీ లేదంటే ఇక్కడ వెస్ట్ సౌత్ సేవింగ్ ఎడ్యుకేషన్లో కానీ కానీ ఈ 3 చోట్ల ఎక్కడైనా కూర్చోబెట్టి చదివించమని చెప్పాము. ఈ విధంగా ఎవరైనా సరే మీకు తెలిసి ఉంటే మటుకి ఈ విధంగా జోన్స్ ప్రకారం మీ పిల్లల్ని ఎలా చదివిస్తే ఎగ్జామ్స్లో కానీ ఎడ్యుకేషన్ కానీ ఫ్యూచర్ కానీ ఎవరైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ దేంట్లో అయినా సరే మంచిగా రాణిస్తారు. కాబట్టి వాస్తు చూసేటప్పుడు మెయిన్ ముఖ్యంగా వచ్చేసి ఇది సౌత్, ఇది వెస్ట్, ఇది నార్త్, ఈస్ట్ అని చెప్పడం చూస్తే కొంచెం ఈ డిగ్రీస్ తిరిగినప్పుడు మటుకి అది కొంచెం రాంగ్ అవుతుంది. కాబట్టి కొంచెం ఈ విధంగా కనుక ఓన్గా మీరే డ్రాయింగ్ వేసి ఈ విధంగా జోన్స్ విధించుకొని చక్ర ప్రకారం చూసుకుంటే ఎక్కడ ఏది వచ్చిందని అర్థమవుతుంది. దాని ప్రకారం మనం స్టెప్ తీసుకుంటే వాస్తు అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.